హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేను మీతో షేర్ చేసుకునే వీడియో వచ్చేసి చెన్నై టు హైదరాబాద్ అయితే వెళ్తున్నామండి. ఆల్మోస్ట్ 2.5 years తర్వాత అయితే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఉందండి, అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తామండి. మేమైతే ప్రెజెంట్ ఇప్పుడు తామరం స్టేషన్లో ఉన్నాము. మాకు ఇక్కడ నుంచి కాచిగూడకి డైరెక్ట్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నామండి. ఇది వచ్చేసి ఈవినింగ్ 4 o'clock అయితే మాకు ఇక్కడ ఉందండి. ఎర్లీ మార్నింగ్ ఒక 8 o'clockకి కాచిగూడ రీచ్ అవుతాము. సో ఇక్కడ మా ట్రైన్ అయితే వచ్చేసిందండి, కాచిగూడ ఎక్స్ప్రెస్. మాకు తాంబరం నుంచి డైలీ కాచిగూడ ఎక్స్ప్రెస్ అలాగే చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుందండి. మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము హైదరాబాద్ వెళ్తున్న మెయిన్ రీజన్ వచ్చేసి బాసర్కి వెళ్ళి అక్కడ షర్విన్కి అక్షరాభ్యాసం చేపిస్తామని అనుకున్నామండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ స్కూల్ జాయిన్ చేయాలి, అది కాక 3 yearsలో ఉన్నాడు కదా. సో 3 years కంప్లీట్ అయిపోయే లోపల అక్షరాభ్యాసం చేపిస్తామనేసి. ఇంకా అలాగే సైట్ సీయింగ్, హైదరాబాద్ సైట్ సీయింగ్ చాలా ఏళ్ళు అయిపోయింది వెళ్ళి. నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను. సో అన్నీ కూడా చూసి వస్తామని ఒక 1 week ప్లాన్ అయితే వేసుకున్నామండి. షర్విన్ ఎక్కడ పోతున్నాము? ఇక్కడ మా అమ్మ పేరేమి? ఇటుకి చెప్పు. మామ ఎక్కడ ఉంటాడు? ఏడ ఉంటాడు? పేరేమి? ఎక్కడ ఉండేది? ఊరు పేరేమి? సో చూస్తున్నారు కదా, మా వాడు ఒక్క నిమిషం ఒక చోట కూడా కూర్చోలేదు. ఇలా అల్లరి చేస్తాడని చెప్పి ఇంట్లో హాఫ్ అన్ అవర్ పడుకోబెట్టలేదు, ట్రైన్లో పడుకుంటాడనేసి. కానీ ట్రైన్లో కూడా పడుకోలేదు. ఇంకెలాగో 7:30 వరకు భరించి ఇంకా తర్వాత వాడికి తినిపించేసి పడుకోబెట్టి ఇంకా తర్వాత మేము కూడా తినేసామండి. పార్సల్ ఇంటి నుంచి తెచ్చుకున్నాము. షర్విన్కి పప్పు రైస్, మాకి చపాతీ అయితే తెచ్చుకున్నామండి. మార్నింగ్ 7:30కి అంతా మలక్పేట అయితే వచ్చేసింది ట్రైన్. మేము ఇక్కడే దిగేసాము, కాచిగూడ వరకు వెళ్ళలేదు. ఎందుకంటే మలక్పేట స్టేషన్కి పక్కనే మెట్రో స్టేషన్ ఉంది. సో మేము కూకట్పల్లికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ మెట్రో ట్రైన్ ఉందనేసి ఇక్కడే దిగేసామండి. ఇంకా మెట్రో ఎక్కి మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేపాటికే 8:30, 8:45 అయితే అయిందండి. ఇంకా టిఫిన్ చేసేసి కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసి ఇంకా ఏఎంబి సినిమాస్కి అయితే వెళ్దాం అనుకున్నామండి. అదే మహేష్ బాబు మాల్ ఉంది కదా, సో ఇదైతే విజిట్ చేస్తాం అనుకున్నాము. చాలా పెద్దగా ఉంది, కొత్తగా ఉంది అని చెప్పారు. ఈ మాల్ ఫుల్ నేమ్ వచ్చేసి శరత్ సిటీ క్యాపిటల్ మాల్ అండి. ఈ నేమ్ కంటే మోస్ట్లీ అందరూ కూడా ఏఎంబి మాల్ అనే పిలుస్తారు. సో ఇదే అండి ఎంట్రన్స్. ఫస్ట్ అయితే మేము గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడ ఉన్నవన్నీ చూసుకొని తర్వాత నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఎక్కువగా షాపింగ్ అయితే ఏం చేయలేదు, బట్ గేమ్స్ అయితే ఆడదాం అనేసి వచ్చామండి. ఎలాంటివి ఉంటాయో ఏమో తెలీదు, బట్ గేమ్స్ అయితే ఆడాలనుకున్నాము. ఇంకా దానికంటే ముందు సరే ఓకే ఎలా ఉంటుంది, బ్రాండ్ ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి ఏంటి అనేసి మొత్తం అన్ని షాప్స్ కూడా తిరిగేసాము. ఇది ఆల్మోస్ట్ 8 floors అయితే ఉంది ఈ మాల్. ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నామో కూడా అర్థం అవ్వట్లేదు, అంత పెద్దగా ఉంది. ఇక్కడ మాల్ లోపల డెకరేషన్ కూడా చాలా బాగుందండి. సింపుల్గా ఎలిగెంట్గా ఉంది, రిచ్ లుక్ ఇస్తుంది. కానీ చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా రిచ్ లుక్ అయితే ఉందండి ఈ డెకరేషన్. సో ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయండి. ఒక ఫ్లోర్కి ఆల్మోస్ట్ 50 shops వరకు ఉంటాయి. అంత పెద్దగా ఉంది ఈ మాల్ అయితే. ఈవెన్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మేము ఈ మాల్కి వచ్చినది ఫ్రైడే కాబట్టి అంత ఎక్కువ క్రౌడ్ అయితే లేదండి. మేబీ సాటర్డే అండ్ సండే ఎక్కువగా ఉంటుందేమో. చాలామంది విజిట్ చేస్తున్నారు ఇక్కడ. మేము ఈవినింగ్ ఎగ్జిట్ అయ్యే టైంకి అయితే చాలా ఫుల్గా ఉంది. సో వీకెండ్ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ నియర్ బై ఐటీ హబ్స్ చాలా అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ పిల్లలకైతే ప్రతి ఫ్లోర్కి ఇలాంటి ఎలక్ట్రిక్ కార్స్, బైక్స్, ఇలాంటి రైడ్స్ అన్నీ కూడా చాలా అయితే ఉన్నాయండి. మేము షర్విన్ని దీంట్లో ఎక్కించలేదు, కానీ ఇంకొకటి ఇది శాంటాక్లాస్ హార్సెస్ టైప్లో ఉంది. సో ఇదైతే ఎక్కించాము, వాడికి చాలా బాగా నచ్చింది. ఈవెన్ పేరెంట్స్ కూడా కావాలంటేనే వెనకలు కూర్చోవచ్చు సేఫ్టీ కోసం. ఇంకా తర్వాత వచ్చేసి పైనకైతే గేమింగ్ ఏరియాకి అయితే వెళ్ళామండి.
నేను చెన్నైలో చాలా వరకు మాల్స్‌కి అయితే వెళ్ళానండి. కానీ ఎక్కడ అయితే ఈ గో కార్టింగ్ అయితే లేదు. ఇక్కడ మాత్రం సెపరేట్‌గా ఒక స్పేస్ అయితే ఉంది దీనికి. చాలా బాగా అనిపించింది నాకు. నాకైతే ఇది రైడ్ చేయడం తెలీదు. మా హస్బెండ్‌కి కార్ డ్రైవింగ్ అయితే లైట్‌గా వచ్చు. సో, తనైతే ట్రై చేశారు. ఇదొచ్చేసి 3 రౌండ్స్‌కి ₹600 ఏమో ఛార్జ్ చేశారండి. అలా మనకి ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ వేయొచ్చు. ఈ రైడ్‌కి ఏజ్ లిమిట్ అయితే ఉందండి. 10 ఇయర్స్ పైగా ఉన్న వాళ్ళు, పిల్లలైనా సరే డ్రైవ్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళకొస్తే. ఇంకా అలాగే మనం డ్రైవ్‌కి వెళ్ళే ముందే వాళ్ళు సిగ్నేచర్ అయితే తీసుకుంటారు. సమ్ పాయింట్స్ అయితే ఉంటాయి. అవన్నీ మనం చూసి సైన్ చేసేస్తే మనల్నయితే లోపలికి అలౌ చేస్తారు. ఈవెన్ డ్రెస్ అండ్ హెల్మెట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఇటుపక్క వచ్చేసి చిన్నపిల్లలకి ఇంకా కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్‌కి అయితే వెళ్ళాము. ఇది అయితే ఫ్లోర్ మొత్తం గేమ్సే. గేమ్స్ హబ్ అని చెప్పొచ్చు ఇక్కడ. నేను చాలా మాల్స్‌లో చూడనివన్నీ కూడా చూసాను. చాలా కొత్తగా, యూనిక్‌గా ఉన్నాయి. ఒక ఫ్లోర్ మొత్తం గేమ్స్ అంటే మీరే అర్థం చేసుకోండి. ఎన్ని రైడ్స్ ఉన్నాయంటే అన్ని రైడ్స్ ఉన్నాయి. మనం కానీ 5 ఇయర్స్ అబోవ్ ఉన్న కిడ్‌తో కానీ వచ్చామంటే మన పర్స్ అయితే ఖాళీ అయిపోతుందండి. అన్ని గేమ్స్ ఉన్నాయి. అన్నీ వాళ్ళకి నచ్చుతాయి. అవన్నీ రైడ్స్ మనము వాళ్ళని ఎక్కించామంటే మన పర్స్ అయితే ఖాళీ అయిపోతుంది. ఇదైతే ఈ బోటింగ్ అయితే చాలా యూనిక్‌గా అనిపించిందండి. ఇలా బోట్స్ అయితే స్లోగా ఆ వాటర్ ఫ్లోతోనే వెళ్తూ ఉంటాయి. ఈ బోటింగ్‌లో పిల్లలతో పాటు ఒక పేరెంట్ కూడా కూర్చోవచ్చండి. అలో ఉంటుంది. ఒకవేళ పిల్లలు కదా భయపడతారు అనిపిస్తే పేరెంట్ కూడా ఒకరైతే వెళ్ళి ఈ రైడ్‌ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. మీరు ఇక్కడ చూస్తున్న రైడ్ పేరు వచ్చేసి ఎయిర్ రైజర్ అండి. ఇది చూడ్డానికి మనము రంగులరాట్నం జెయింట్ వీల్ ఉంటుంది కదా! సో, అలాగే ఉంటుందండి. ఈ రైడ్ స్టార్ట్ అయితే ఇది చూడ్డానికైతే చాలా బాగా అనిపిస్తుంది. రౌండ్ రౌండ్‌గా తిరుగుతూ నెక్స్ట్ నేను మీకు చూపించేది వచ్చేసి ఫ్లై జోన్ అండి. ఇక్కడ వీఆర్ గేమింగ్ టైప్‌లో ఉంటాయి. చాలా వరకు గేమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి జాంబీ హంట్ అంట. దీనికి పర్ హెడ్ వచ్చేసి 2000 ఏమో ఛార్జ్ చేశారు. గ్రూప్‌గా అయినా వెళ్ళొచ్చు, సింగిల్‌గా అయినా వెళ్ళొచ్చు. ఇంకా ఇవన్నీ కూడా ఇండివిడ్యువల్ గేమ్స్ ఉన్నాయి. కొన్ని బైక్ రైడ్ అని, హెలికాప్టర్ రైడ్, సైకిల్ రైడ్ ఇలా చాలా ఉన్నాయి. ఏమంటే చిన్న పిల్లలకైతే లేవు. పెద్దవాళ్ళకుంది. ఇది వచ్చేసి గన్ షూటింగ్. ఇది చాలా బాగుందండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ గేమ్‌ని. ఇంకా రిమైనింగ్ వచ్చేసి రోలర్ కోస్టర్ టైప్ ఉంది. ఇంకొకటి వచ్చేసి 360 డిగ్రీస్ వీఆర్ అని ఉందండి. నేనైతే ఇక్కడ రోలర్ కోస్టర్ రైడ్ అయితే ట్రై చేశానండి వీఆర్. సో, ఇలాగే చైర్‌లో అయితే కూర్చోబెట్టారు. నేను ఇలాంటి రైడ్ ఆల్రెడీ చెన్నైలో కూడా ట్రై చేశాను. దానికంటే ఇది కొంచెం వర్చువల్‌గా ఉంది అనిపించింది. నేనైతే కొంచెం ఎంజాయ్ చేశానండి. ఫుల్‌గా అని చెప్పలేను. బట్ మేబీ వేరే గేమ్ ఏదన్నా చూస్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఇది వచ్చేసి 360 డిగ్రీస్ వీఆర్ అండి. ఇలా అయితే రౌండ్‌గా తిప్పేస్తుంది మనల్ని. చాలా బాగా అనిపిస్తుంది. సడన్‌గా ఇట్లా టర్న్ చేస్తూ కిందకి కూడా తిప్పేస్తుంది. చాలా బాగుంటుంది. ఈ గేమ్ కావాలనుకుంటే ఎవరైనా ట్రై చేయండి. ఎప్పుడైనా ఏఎంబీ మాల్‌కి వచ్చినప్పుడు ఈ వర్చువల్ గేమ్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఏమంటే మనం ఇక్కడ లైఫ్ టైమ్ కార్డ్ అయితే పర్చేస్ చేయాలి. మనం ₹1000 పే చేసామంటే వాళ్ళు కార్డ్ కానీ సెపరేట్‌గా ఛార్జ్ చేయరు. బట్ జీఎస్టీ పే చేయాల్సొస్తుంది. మనం ₹1000 ఆ కార్డ్‌కి పే చేసామంటే మనము ఆల్మోస్ట్ ఒక 3-4 గేమ్స్ అయితే మనము రైడ్ చేయొచ్చండి. ఇక్కడ స్టార్టింగ్ వీఆర్ గేమింగ్ ప్రైస్ వచ్చేసి ₹250 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ ఫ్లై జోన్‌కి పక్కనే ఏఎంబీ సినిమాస్ అయితే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా సరే మూవీకి వచ్చినప్పుడైనా సరే ఈ వీఆర్ గేమింగ్ అయితే ట్రై చేయండి. అందులోనూ 360 వీఆర్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఎందుకంటే చాలా బాగుంటుంది. చాలా ఎక్సైట్ అవుతారు మీరు అది ట్రై చేశారంటే. సో, ఇందాక చూపించా కదా జెయింట్ వీల్ టైప్‌లో ఉంటుంది అనేసి గేమ్. సో, అది ఆన్ అవుతే ఇలా ఉంటుందండి. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి టాయ్ స్టోర్. ఎంత పెద్దగుందంటే నేను చెన్నైలో ఎక్కడా చూడలేదు ఇంత పెద్ద టాయ్ స్టోరు. చాలా టైప్ ఆఫ్ టాయ్స్ అయితే ఉన్నాయి. పిల్లలకైతే చాలా నచ్చుతాయి. ఇక్కడ షర్విన్ లోపలికి ఎంటర్ అవ్వగానే వాడికి నచ్చిన బొమ్మలన్నీ తెచ్చి వాళ్ళ డాడీకి అయితే ఇస్తున్నాడు. అది కూడా వాడికి ఏదైతే నచ్చి కావాలనుకుంటున్నాడో అది ఇస్తున్నాడు. ఇంకా రిమైనింగ్ అన్నీ దేని ప్లేస్‌లో అదే పెట్టేస్తున్నాడు. చాలా వరకు ఎక్సైట్ అయ్యాడు. ఇన్ని టాయ్స్ ఒకేసారి చూడడం. అది కూడా మేము పట్టుకోలేదు. వాడి ఇష్టానికి అన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేశాడు. ఏది కావాలి, ఏది వద్దు అనేది వాడికి తెలుస్తుంది. మోస్ట్‌లీ వాడికి కార్స్, బైక్స్ ఇలాంటివే నచ్చుతాయి. సాఫ్ట్ టాయ్స్ అంటే అంత ఎక్కువ నచ్చదు. అంత ఎక్కువ లైక్ కూడా చేయడు ఆడుకోవడానికి. మోస్ట్‌లీ బ్యాటరీ టైప్ ఇలాంటివైతే చాలా బాగా నచ్చుతాయి. ఇక్కడ డైనోసార్ బొమ్మ ఉంది. వాడికి డైనోసార్స్ అంటే చాలా భయం. ఎందుకంటే పడుకోలేదంటే డైనోసార్ వచ్చి ఎత్తుకొని పోతుంది
అనేసి చెప్తా ఉంటది. సో, అందుకని డైనోసార్ రియల్‌గా ఉందేమో అది సౌండ్ చూసి రియల్‌గా ఉందనుకోని భయపడి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇంకా షర్విన్ కోసమైతే ఇలా కార్ కానీ, బైక్ కానీ ఎలక్ట్రిక్ టైప్‌లో, బ్యాటరీ టైప్‌లో తీవాలి అనుకుంటున్నాము. ఆఫ్‌లైన్‌లో మేలా? ఆన్‌లైన్‌లో మేలా? మీరేమైనా సజెషన్స్ చెప్తారేమో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓవరాల్‌గా పైనుంచి మాల్‌ని మనం చూసామంటే ఈ డిజైన్‌లో ఉంటుంది. చాలా పెద్దగుందండి. మేమైతే కొన్ని కవర్ కూడా చేయలేదు. ఒక సైడ్ నుంచి వెళ్తే ఇంకొక సైడ్ ఎట్లా వస్తున్నామో కూడా అర్థం అవ్వట్లేదు. బ్లూ ప్రింట్ గాని ఉంటే బావుండనిపించింది. ఎక్కడెక్కడ ఏ షాప్స్ ఉన్నాయి, ఏ ఫ్లోర్‌లో ఏమున్నాయని పెట్టి ఉంటే కొంచెం ఈజీగా ఉంటుందేమో అని అనిపించింది. ఇక్కడ స్నో వరల్డ్ కూడా ఉంది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇక్కడ వీఆర్ గేమింగ్ కూడా ఉన్నాయి. కొన్ని మాత్రమే ఉన్నాయి. అక్కడ లోపలైతే చాలా వరకు ఉన్నాయి. ఇక్కడైనా మీరు ట్రై చేయొచ్చు. ఇంకా అట్లనే నెక్స్ట్ ఫ్లోర్‌కైతే వెళ్ళామండి. ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్. ఒక ఫ్లోర్ మొత్తం ఉంది. ఇక్కడైతే ఒకేసారి ఒక 1000 మెంబర్స్ కూర్చొనైతే తినొచ్చు. అంత పెద్దగుంది. ఈ కలర్ కాంబినేషన్ కానీ, ఈ చైర్స్ సెటప్ కానీ చాలా బాగుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే దొరుకుతుంది. మేమిక్కడ ఏం తీసుకున్నాము అనేది చూపిస్తానండి. నేనైతే బర్గర్ కింగ్‌లో మినీ కాంబో అయితే తీసుకున్నానండి. ఇందులో వచ్చేసి 2 బర్గర్, ఒక చీజ్ ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే 2 కోక్స్, దాంతో పాటు ఒక 2 ఐస్ క్రీమ్స్ అయితే ఇచ్చారు. అన్నీ బానే ఉన్నాయి గానీ, ఈ ఐస్ క్రీమ్ మాత్రం అస్సలు బాలేదు. కొంచెం తినేపాటికే ఎగుటొచ్చేసింది. మేము ఫుడ్ తినేసి కిందకొచ్చేపాటికి ఆల్మోస్ట్ 6:30 అయితే అయ్యిందండి. సో, అన్ని లైట్స్ అన్నీ ఆన్ చేశారు. ఎంట్రన్స్ అయితే చూడ్డానికి ఇలా ఉంటుంది. ఫుల్ లైటింగ్‌తో చాలా బావుంది. ఇలాంటి టైప్ ఆఫ్ ఎంట్రన్స్ అయితే నేను ఏ మాల్‌లోనూ చూడలేదు. సో, ఇంకా ఇదొచ్చేసి బయట వ్యూ ఈవినింగ్ టైంలో చాలా బావుంది. ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉందండి ఈ ఏరియాలో మాత్రం. మీరు ఒకవేళ ఏఎంబీ మాల్ విజిట్ చేస్తే ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ డిస్టెన్స్‌లోనే ఐకియా అయితే ఉందండి. మీరు అది కూడా విజిట్ చేయండి. మేమైతే ప్రెజెంట్ ఓలా ఆటో బుక్ చేసుకొని ఐకియాకైతే వెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఐకియా టూర్ వీడియో అయితే నేను వేస్తానండి. అది కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే వీడియోకైతే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్‌కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.